ప్రతి సంక్రాంతికి సినిమాల రిలీజ్ విషయంలో గొడవలు, కొన్ని సర్దుబాట్లు జరుగుతూనే ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ సంక్రాంతికైతే అవి కాస్త ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ వారి సినిమాలు సంక్రాంతికే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఎవరు వెనక్కి తగ్గేందుకు ఇష్టపడటం లేదు. ఈ విషయంలో వివాదాలు తప్పడం లేదు. ప్రస్తుతం హనుమాన్ సినిమా విషయంలో ఈ గొడవలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా చాలా బలంగా హనుమాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్నా ఆ సినిమా విడుదలకు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. హనుమాన్ సినిమాకు థియేటర్స్ ఇవ్వకపోవడంతో చిన్న సినిమాను తొక్కేస్తున్నారని సినీ ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఈ విషయంలో నిర్మాత దిల్ రాజు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయనే హనుమాన్ సినిమాపై రాజకీయం చేస్తున్నారని, హనుమాన్ సినిమాకు థియేటర్స్ లేకుండా చేశారని సోషల్ మీడియా కోడేకూస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సినిమా డేట్ మార్చుకోమని ఒత్తిళ్లు, బెదిరింపులకు వస్తున్నాయంటూ చేసిన కామెంట్స్ దీనికి బలం చేకూరుస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే నైజాంలో అంతటా మైత్రి వారు హనుమాన్ని రిలీజ్ చేస్తున్నా హైదరాబాద్లో హనుమాన్కి కేవలం 4 థియేటర్లు ఇవ్వటం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తెలుగు రాష్ట్రాల్లో 2 పెద్ద సిటీలు అయిన హైదరాబాద్ సిటీలో 4 థియేటర్స్ మాత్రమే కేటాయిస్తే వైజాగ్లో 1 థియేటర్ కూడా ఇవ్వలేదు. దీంతో చిన్న సినిమాకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితి ఇది అంటూ హనుమాన్ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒకటే కామెంట్స్ కనిపిస్తున్నాయి. జనవరి 12న గుంటూరు కారంతో పోటీకి దిగుతున్న హనుమాన్ 13న సైంధవ్తో ఢీకొట్టాలి. ఇక జనవరి 14 భోగి రోజు నాగార్జున నా సామిరంగా మూవీతో పోటీ పడాలి. హనుమాన్ కంటెంట్ బావున్నా ఆ 2-3 రోజులు హనుమాన్ని ప్రేక్షకులు ఎంతవరకు పట్టించుకుంటారో అనేది క్లారిటీ లేదు. హనుమాన్ సినిమా విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ పై దిల్ రాజు కూడా ఘాటుగానే స్పందించారు. హనుమాన్ మూవీని నేను నిలిపివేయాలని చెప్పినట్టు ఎవరి దగ్గరైనా ఆధారాలున్నాయా అని రెచ్చిపోయారు. ఆధారాలు లేకుండా తప్పుడు రాతలు రాస్తే తాట తీస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు దిల్ రాజు. ప్రతి సంవత్సరం రిలీజ్ అయినట్టే ఈ సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో హనుమాన్ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. థియేటర్లు దొరక్కపోవటం వల్ల రవితేజ మూవీ డేట్ పోస్ట్ పోన్ అయింది. ఇందులో రాజకీయం చేసేదేముంది? నాపై కావాలని ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఓ తమిళ మూవీని తాను విడుదల చేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని, ఎటువంటి తమిళ సినిమాను తాను విడుదల చేయటం లేదన్నారు. ప్రతి సంక్రాంతికి కావాలనే తనపై వివాదాలు సృష్టిస్తూ హైలైట్ అవ్వటం కోసం కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ వక్రీకరించి రాస్తున్నాయని, ఇది ఇలాగే కొనసాగితే ఇక నుంచి ఎవరినీ వదిలిపెట్టేది లేదని, కాంట్రవర్సీలపై ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అని దిల్ రాజు మాస్ వార్నింగ్ ఇచ్చాడు. హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు మెగాస్టార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన హాజరు కావటంతో ఏం విచిత్రం లేదు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి చేసిన కామెంట్స్ కొంత దుమారాన్ని లేపుతున్నాయి. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు చిత్రాన్ని ఎప్పుడైనా తప్పకుండా చూస్తారని, ఈ విషయంలో ఎలాంటి డౌట్లు వద్దని మెగాస్టార్ అన్నారు. హనుమాన్ విజయం సాధిస్తుందని తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. హనుమాన్ సినిమాకు ఎన్ని సినిమాలు వచ్చినా సరే మన కంటెంట్లో సత్తా ఉండి మనకు దైవాశిస్సులు ఉన్నాయంటే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు, అక్కున చేర్చుకుంటారు, పెద్ద విజయాన్ని మీకు అందేలా చేస్తారు. అందుకే ఎలాంటి డౌటు అక్కర్లేదు. అయితే ఇది పరీక్షాకాలం అనుకోవచ్చు. థియేటర్లు మనకు అనుకున్న విధంగా లభించకపోవచ్చు. ఓకే, ఈ రోజు కాకపోతే రేపు చూస్తారు, సెకండ్ షో చూస్తారు, సెకండ్ షో కాకపోతే థర్డ్ షో చూస్తారు. కానీ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజు చూసినా, ఎన్నో షో చూసినా దీనికి మార్కులు పడతాయి అని చిరంజీవి చేసిన కామెంట్స్ ప్రజల్లో గందరగోళం నింపాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయంలో ఏం చేయలేకపోతున్నారా, లేదా తన వంతు ప్రయత్నం చేసినా అవి వర్కౌట్ కాలేదా అని సినీ అభిమానులు గుసగుసలాడుతున్నారు. ఇన్ని అడ్డంకుల మధ్య రిలీజ్ అవుతున్న హనుమాన్ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం జనవరి 12న చూడాల్సిందే.